ప్రీ టర్మ్ లేబర్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ టర్మ్ లేబర్ అంటే కనుక 37 వీక్స్ ప్రెగ్నెన్సీ కన్నా ముందు డెలివరీ అయిపోతే కనుక దాన్ని ప్రీ టర్మ్ డెలివరీ కానీ ప్రీమెచ్యూర్ లేబర్ కానీ అంటారు. సో ఇది యూజువల్గా ఎలాంటి వాళ్ళకి అవుతుంది అంటే కనుక ఇలా ట్విన్స్ అంటే ట్విన్స్ వచ్చిన కవల పిల్లలు ఉన్న వాళ్ళకి సైజ్ ఎక్కువైపోయి ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళకుండా సో అందుకని ఎర్లీగా డెలివరీ అయిపోతుంది అనమాట. సో ట్విన్స్ ఉన్న వాళ్ళకి, బీపీలు ఎక్కువ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి అండ్ బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, ఒబెసిటీలో కూడా ప్రీ టర్మ్ లేబర్ అవడానికి కారణాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు గర్భసంచిలోనే అది తయారవటంలోనే తేడా ఉండి సర్విక్స్ బాగా చిన్నగా ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా ఎర్లీగా డెలివరీ అయిపోతూ ఉంటాయి. సో ఇది ఎలా కనుక్కుంటాము అంటే ఫస్ట్లో మనం అల్ట్రాసౌండ్లో కనుక్కుంటాం. 3వ నెలలో అల్ట్రాసౌండ్ ఎన్టీ స్కాన్ అని చేస్తాం కదా, అప్పుడు సర్వైకల్ లెంత్ ఇవన్నీ చూసుకుంటాం అనమాట. ఆ టైంలో యూజువల్గా సర్విక్స్ లెంత్ 3 సెంటీమీటర్స్ పైనుండి అది మూసుకొని ఉంటే కనుక అది యూజువల్గా సర్విక్స్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. బట్ ఆ టైంలో సర్విక్స్ బాగా తక్కువగా ఉన్నా, పొడవు తక్కువగా ఉన్నా, 3 సెంటీమీటర్స్ లోపల ఉన్నా, అది ఓపెన్గా ఉన్నా కానీ సర్వైకల్ స్టిచ్ అనేది ప్రెగ్నెన్సీలోనే 4th మంత్లోనే వేస్తాము. దానివల్ల ఎర్లీగా డెలివరీ అవ్వడానికి ఇలాంటి అవకాశాలు తగ్గుతాయి అన్నమాట. ప్రెగ్నెన్సీ ఎక్కువ కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి కంజెనిటల్ అబ్నార్మాలిటీస్, యూట్రస్ అసలు తయారవటంలోనే లోపం ఉన్నా, ఒక పక్క సరిగ్గా తయారవ్వకపోయినా కూడా అది లోపల ప్లేస్ సరిపోక అది ఎర్లీగా బయటకు వచ్చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇలా ప్రీటర్మ్ డెలివరీ అవ్వడానికి కొన్ని ఇలా ఈ ముందుగా ఈ స్కానింగ్ల ద్వారాను ట్రీట్మెంట్ చేయటం వలన ఇలాంటివన్నీ అవాయిడ్ చేయొచ్చు. బట్ ఇన్ కేసు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బీపీ హైగా అయిపోయి అండ్ ట్విన్స్లో ఉమ్మినీరు బయటకు వచ్చేసి ఇలాంటి డెలివరీస్ అయిపోతే కనుక అప్పుడు బేబీని ఇమ్మీడియట్గా ఎన్ఐసిలో, పిల్లలు ఐసీయూలో పెట్టుకుని దాన్ని మేనేజ్ చేసి వాళ్ళు మేనేజ్ చేస్తే కనుక వాళ్ళకి యూజువల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ అలా అని ఇంటి దగ్గర ఉమ్మినీరు పోతే పర్వాలేదు, ఇంకా 9 నెలలు నిండలేదు కదా, అలాంటివన్నీ మీరు వెయిట్ చేయకూడదు. సో డాక్టర్ని కనుక్కొని ఒకవేళ మీకు 7వ నెలలో కానీ 8వ నెలలో కానీ ఎప్పుడైనా బ్లీడింగ్ అవుతున్నా, నీరులాగా కిందకి పోతున్నా అండ్ మూమెంట్స్ ఒకటి ఎప్పుడు ఆగిపోయినా మీరు టైం అవ్వలేదు కదా అని ఎప్పుడు ఇంటి దగ్గర ఉండకూడదు. మూమెంట్స్ ఎప్పుడైనా బాగా తక్కువైనా కూడా మీరు చెకప్కి వెళ్ళాలి. ఇలాంటివన్నీ మీ సైడ్ నుంచి కూడా ఇవన్నీ చూసుకుని ఇమ్మీడియట్గా ఇంటర్ఫియర్ అయితే కనుక ఒకవేళ ఎప్పుడైనా ఇంకా తప్పని పరిస్థితుల్లో ప్రీటర్మ్ డెలివరీ అయినా కూడా మదరు, బేబీ ఇద్దరు సేఫ్గానే ఉంటారు. ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉండవు. కానీ మరి ఒక్కొక్కసారి కొంచెం ఫైనాన్షియల్గా మరి ఐసీయూలో పెడితే కొంచెం ఖర్చు మాత్రం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ సెటప్లో కూడా ఈ ఐసీయూలో బాగా డెవలప్ అయినాయి కాబట్టి అక్కడ కూడా మంచి ట్రీట్మెంట్సే వస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవు.